దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి సీతారాముల దేవాలయంలో తిరుకల్యాణ మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణ క్రతువులో భక్తులు అత్యంత ప్రీతికరంగా భావించే ముత్యాల గోటి తలంబ్రాలను 300 క్వింటాలకు పైగా సిద్ధం చేస్తున్నారు. ఈ ముత్యాల గోటి తలంబ్రాలను ఆన్లైన్ ద్వారా లేదా భద్రాచలంలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా భక్తులకు అందించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భద్రాద్రి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలం మాడ వీధులన్నీ అలంకరణతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఇక రాములోరి కళ్యాణ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో జరగనున్నటువంటి తిరుకల్యాణ మహోత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తిగా రాములవారి కళ్యాణం కావచ్చు, పట్టాభిషేకం కావచ్చు, పెద్ద ఎత్తున అత్యంత వైభవంగా జరిపేందుకైతే ఆలయ అర్చకులు కావచ్చు, అలాగే దేవాలయ సిబ్బంది కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దేవాలయంలో ఏదైతే స్వామివారి కళ్యాణంలో ఎక్కువగా ప్రాముఖ్యం పొందినటువంటి తలంబ్రాల తయారీ అయితే జరుగుతుంది. తలంబ్రం ప్యాకెట్ల మేకింగ్ అయితే పెద్ద ఎత్తున జరుగుతుందని చెప్పొచ్చు. దాదాపు 300 క్వింటాల తలంబ్రాలు ఈసారి రాములవారి కళ్యాణంలో అందరికీ భక్తులకు అందించేందుకు సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో అవంతా కూడా సిద్ధం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. పూర్తి మిషనరీ ద్వారా అలాగే సంబంధిత ఎవరైతే కొంతమంది ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా సేవ చేస్తారో వారి ఆధ్వర్యంలో కూడా ఇవి పంచేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్యాకెట్ ధర కూడా తక్కువ రేటు పెట్టేందుకైతే ఆలయ అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో మిషనరీ ద్వారా ప్యాకింగ్ సిస్టమ్ అనేది జరుగుతుంది. కొన్ని తలంబ్రాలు అలాగే ఒక ముత్యం కూడా ఉండే విధంగా ప్యాకెట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. 300 క్వింటాల పైచిలకు తలంబ్రాలు ఈసారి భక్తులకు అందనున్నాయి. పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా చాలా వరకు కూడా భక్తులకు కూడా ఇవి అందించేందుకు కార్గో సేవలు, ఆన్లైన్ సేవలు కూడా ఏర్పాటు చేశారు. పూర్తి డిజిటల్లో కూడా ఈ తలంబ్రాలు అందించేందుకైతే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్యాకింగ్ ఏదైతే ఉందో ప్యాకింగ్ కూడా ఆకట్టుకునే విధంగా రాములవారి తలంబ్రాలు చాలా అత్యంత వైభవంగా భావిస్తారు. ప్రతి భక్తుడు కూడా రాములవారి తలంబ్రాల ప్యాకెట్ దొరికితే చాలు అనే విధంగా కళ్యాణానికి వచ్చే వాళ్ళు కావచ్చు, అలాగే ఇళ్ళ దగ్గర కళ్యాణం వీక్షించే వాళ్ళు కావచ్చు. శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణంలో ప్రధానమైనటువంటి ఇవి ప్రాముఖ్యత కావించబడినటువంటి తలంబ్రాల కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో దేవాలయ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో మిషనరీ ద్వారా అయితే ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే దేవాలయానికి సంబంధించి తిరుకల్యాణ మహోత్సవాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 19వ తారీఖు నుంచి ఏప్రిల్ 2 వరకు కూడా తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా అయితే జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భక్తుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్యాకెటింగ్ కూడా పూర్తిగా మిషనరీ ద్వారా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల నుంచే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, అలాగే ఒరిస్సా కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులకు ఇటు లడ్డూ ప్రసాదంతో పాటు ఇటు తలంబ్రాలు కూడా అందించేందుకైతే పూర్తి స్థాయిలో ప్యాకింగ్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ప్యాకింగ్ సంబంధించి ఇప్పటికే తలంబ్రాలన్నీ కూడా మహిళల ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళలు కావచ్చు, ఇక్కడ దేవాలయ సిబ్బంది కావచ్చు అన్నీ కూడా ప్యాకింగ్ సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా పూర్తి అన్ని క్యాబినెట్ మంత్రులందరినీ కూడా కలిసినటువంటి ఇక్కడ దేవాలయ ఈవో కావచ్చు, అలాగే ఆలయ అర్చకులు కావచ్చు ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున రావచ్చు. లక్షలాది మంది రాములవారి కళ్యాణాన్ని మిథిలా స్టేడియంకి వచ్చి వీక్షించేందుకైతే అన్ని రకాల సెక్టార్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటుగా కళ్యాణ టికెట్స్ కావచ్చు, అలాగే పట్టాభిషేకానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఇప్పటికే అధికారులు ఆలయకు సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆన్లైన్ ద్వారా కూడా టికెట్లు తీసుకునే సదుపాయం కల్పించడంతో పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. కాబట్టి ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 300 క్వింటాల తలంబ్రాలు అయితే ఈసారి రాములవారి కళ్యాణంలో అందరికి కూడా భక్తులకు అందే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇది ఇక్కడ కిరణ్, భద్రాచలం.